ఓం గంగణవతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ హ్రీం మహాకాళికాయ నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమో నమ శ్రీకృష్ణ పరమాత్మనే పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ జయ గురు జయ గురు దత్తాత్రేయాయ నమో నమ శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ. నేను జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వీక్షణ, వాటి ప్రభావం అంతా కూడా గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా చూసుకుంటే ఈ యొక్క బుధుడు శుక్రుడు కలయిక అంతా కూడా సంభవిస్తుంది. కర్కాటక రాశిలో అంతా కూడా సంభవిస్తుంది. ఈ యొక్క బుధ శుక్రుల కలయిక అంతా కూడా ఏ రకంగా అంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కంటెంట్ అంతా కూడా బుధ శుక్ర కలయిక అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఆకస్మిక ధన లాభం, రాజయోగం సిద్ధించడానికి, ఈ యొక్క అప్పుల బాధలు నిచ్చిపెట్టబడడానికి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, అదృష్టయోగం కలిసి రావాలన్నా, వ్యాపారంలో అధిక లాభాలు గణించడానికన్నా మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలని తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా భగవంతుడి ఆరాధన చేసుకోవడం, గోమాత సేవ చేయడం, ప్రధానంగా రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక భగవంతుడి నామస్మరణ ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో జపాన్ని ఆచరించుకోవడం, నామస్మరణ చేసుకోవడం, మెడిటేషన్ లాగా జపాన్ని ఆచరించుకోవడం, ధ్యానాన్ని చేయడం వల్ల అధిక లాభాలు గణించడానికి, అదృష్ట యోగం సిద్ధించడానికి, అష్టేశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే పశుపక్షాదులకి, పక్షులకి ఆహారంగా ఏమైనా పెడుతూ ఉండడం ప్రతినిత్యం కూడా భూతదయలాగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా శునకాలకంతా కూడా ఆహారంగా పెట్టడం ప్రధానంగా శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది. రావి చెట్టుకంతా కూడా అఖండ దీపారాధన ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ప్రతినిత్యం కూడా చేస్తూ ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రావి చెట్టు దగ్గర మొదట్లో అంతా కూడా బెల్లం అంతా కూడా చూర్ణంలాగా చేసి పొడిలాగా చేసి సమర్పించడం, చీమలకి ఆహారంగా పెడుతూ ఉండడం తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. అదృష్ట యోగం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా బుధుడు శుక్రుడు కలయిక కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. కన్యారాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా బుధుడు శుక్రుడు కలయిక అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. ప్రధానంగా ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల కన్యారాశి జాతకుల్లో గోచారిచ్చే ఎటువంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సింహరాశిలో అంతా కూడా చూసుకుంటే సూర్య భగవానుడు కేతు కలియక జరుగుతూ ఉంది. ఇక్కడ వ్యయస్థానంలో సూర్య భగవానుడు సంచారం చేయడం మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరగచ్చు. ప్రధానంగా చూసుకుంటే కన్యారాశి వాళ్ళకి అంగారకుడు అంతా కూడా ఈ రాశిలో ప్రధానంగా కన్యా రాశిలో ప్రవేశం చేయడం, సమసప్త వీక్షణ అంతా కూడా శనీశ్వరుడు యొక్క వీక్షణ అంగారకుడి మీద పడుతుంది, కన్యా రాశి మీద పడుతుంది. ప్రధానంగా అంగారకుడి వీక్షణ అంతా కూడా శనీశ్వరుడి మీద పడుతూ ఉంది. ఈ యొక్క మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడు అంతా కూడా ఈ యొక్క చంద్ర రాశి అయిన కర్కాటక రాశిలో ప్రవేశం చేసి బుధ భగవానుడితో కలిగితో మిత్ర గ్రహాలు కలిగితో ఉండడం వల్ల అఖండమైన జీవితం అంటే ప్రధానంగా పుణ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ మాసంలో శ్రావణ మాసంలో శ్రీకృష్ణ ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడికి ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం, తులసితో అర్చన విధానం చేయించడం వల్ల ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల భగవంతుడు అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది, లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే శ్రీకృష్ణాష్టమి రోజున ఈ యొక్క బెల్లం పరవాన్నం కానీ వెన్నెన కానీ నివేదన చేస్తూ ఉంటారో, దద్దోజనం కానీ నివేదన చేయడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కృత్తికా నక్షత్రయుక్తంగా 16వ తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తుంది. కావున శ్రీకృష్ణాష్టమి రోజున ఎవరైతే గనక శ్రీకృష్ణ ఆరాధన చేయండి, శ్రీకృష్ణ సహస్రనామాలు కానీ భాగవత పారాయణం కానీ చేయండి, శ్రీకృష్ణ లీలలంతా కూడా చూడడానికి ప్రయత్నం చేసుకోండి. తద్వారా శ్రీకృష్ణ యొక్క పుణ్యవంతమైన లీలంతా కూడా చదువుకోవడం వల్ల, మననం చేసుకోవడం వల్ల, శ్రీకృష్ణ పరమావళి యొక్క చరిత్ర అంతా కూడా చదువుకోవడం వల్ల
పుణ్యవంతమైన జీవితం అంతా కూడా జీవించడానికి, మోక్ష జ్ఞాన సిద్ధి లభించడానికి ఆస్కారం ఉంటుంది. గణపతి నవరాత్రుల్లో మీరంతా కూడా గణపతికి చెరుకు రసంతో అభిషేకం చేయడం, తామరపులతోటి గరికతోటి విశేషంగా మోదకాలతోటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం కానీ, ఈ యొక్క ఉండ్రాళ్ళంతా కూడా నివేదన చేయడం కానీ, ఈ యొక్క లడ్డూలు నివేదన చేయడం కానీ, ఈ యొక్క దద్దోజనం కానీ పరవన్నం కానీ నివేదన చేసి ఓం గం గణపతయే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణ నామాన్ని శ్రీరామ నామాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించుకోండి. అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కన్యారాశి జాతకులు ప్రధానంగా అంగారకుడికి, ఇక్కడ శనీశ్వరుడికి, బుధ భగవానుడికి, చంద్రుడికి జప హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం, కేతుకు ప్రీతికరంగా విశేషంగా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించాలి. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జన్మజాతకంలో కానీ గోచారీత్యా కానీ గ్రహదోషం అంతా కూడా నివారణ కలిగి అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంది. బుధుడు శుక్రుడు కలియిక అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు కావున ఈ గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడంతా కూడా చెప్పుకుంటున్నాం ఈ యొక్క ఎపిసోడ్ లో అంతా కూడా. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా గోచార చక్రంలో ఈ రకంగా ఉంది. మిథున రాశిలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు బృహస్పతి కలియిక అంతా కూడా ఉంది. ఇక్కడ శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. బుధ భగవాన్ తోటి కలియికతో ఉంటున్నారు. ఇక్కడంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా కేతుతోటి సింహరాశితో ఈ యొక్క కలియికతో ఉన్నారనమాట. ప్రధానంగా సింహరాశిలో అంతా కూడా కేతు మరియు సూర్య భగవానుడు అంతా కూడా కలియికతో ఉన్నాడు. కుంభరాశిలో అంతా కూడా ఈ యొక్క రాహు సంచారం జరుగుతుంది. ప్రధానంగా కన్యారాశిలో అంతా కూడా అంగారకుడు సంచారం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో అంతా కూడా శని భగవానుడు వక్రగతి స్థితిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు. ఈ స్థితి అంతా కూడా గోచార రీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మరియు చంద్ర భగవానుడు అంతా కూడా ఇక్కడ మిథున్ రాశి, కర్కాటక రాశి, సింహరాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఈ గ్రహస్థితి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకి అధికమైన లాభాలు, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వీక్షణ అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రవశాత్తు తెలుసుకోవడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా అన్నదానం చేసుకోవడం వల్ల దేవాలయ ప్రాంగణంలో విశేషంగా శ్రీకృష్ణాష్టమి రోజున గణపతి నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా ఈ యొక్క వివిధమైన పుణ్యవంతమైన రోజుల్లో అంతా కూడా అన్నదానం చేయించడం వల్ల, వస్త్రదానం చేయడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శ్రీరామ యొక్క నామస్మరణం చేయడం, శ్రీరామ 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 నీ నామాన్ని ప్రతినిత్యం కూడా రామ రామ అనే నామ జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నామాన్ని జపాన్ని అంతా కూడా శ్రీకృష్ణాష్టమి రోజున నామాన్ని అంతా కూడా విశేషంగా జపాన్ని ఆచరించండి. అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అమ్మవారి ఆరాధన నిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో, మంగళగౌరి దేవి ఆరాధన విశేషంగా శ్రావణ మాసంలో, భాద్రపద మాసంలో ఆచరించుకోవడం వల్ల దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి, అధికమైన పుణ్యవంతమైన జీవితం జీవించడానికి, అదృష్ట యోగం కలిసి రావడానికి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసంలో శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయడం, నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం, 21 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణాలు కానీ, ఈ యొక్క 48 ప్రదక్షిణాలు కానీ, నవగ్రహ దేవాలయంలో కానీ, ఆంజనేయ స్వామివారి దేవాలయంలో కానీ జపాన్ని ఆచరించుకోవడం వల్ల, ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రీతికరంగా జప శాంతి హోమాది కార్యక్రమాలు మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం, అధిక లాభాలు గణించడానికి, శీఘ్ర ఫలదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మహాగణపతికి ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేయించడం, ఈ యొక్క గరికతోటి మరియు తామరపులతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల, ఉండ్రాళ్లతోటి మోదకాలతోటి సహస్రనామార్చన చేయించుకోవడం వల్ల సకల విఘ్నాలంతా కూడా నివారణ కలిగి అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. భగవంతుడి ఆరాధన అంతా కూడా శ్రేష్టంగా చేసుకోండి. అమ్మవారి ఆరాధన ఈ మాసంలో చేసుకోండి. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. విశేషంగా అందరికి కూడా ఈ యొక్క
ఈ మాసంలో విశేషంగా ఎవరైతే కనుక అధికంగా గోమాత సేవ చేస్తుంటారో, ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అధికంగా మీకు అంతా కూడా ధనం అంతా కూడా సమయానికి లభించడానికి గోమాత సేవ చేయడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పులుతోటి తేనెతోటి శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, లక్ష్మీనారాయణ శాంతి హోమాది కార్యక్రమాలు సంపుటిత విధానంగా మూలమంత్ర సంపుటిత విధానంగా చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యకం సిద్ధిస్తుంది. అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు కొమ్ముల మాలనంతా కూడా సమర్పించడం వల్ల అమ్మవారికి అంతా కూడా మహాలక్ష్మీదేవికి కానీ, గణపతికి కానీ, అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కూడా గురువారం, శుక్రవారం, మంగళవారం రోజున పసుపు కొమ్ముల మాలనంతా కూడా సమర్పించడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగం, దీర్ఘ సుమంగళ యుగం సిద్ధిస్తుంది. అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మంగళకరమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.